హైదరాబాద్ మల్లేపల్లి ఏటీసీ సెంటర్లో ఏర్పాటు చేసిన హ్యూమనైజ్డ్ రోబో ఆకట్టుకుంటుంది. విద్యార్థులకు లాంగ్వేజ్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసులు చెప్పేలా రోబోను తయారు చేశారు. ఇక విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు అన్ని రకాల భాషల్లో పాఠాలు చెప్తుందన్నారు. ఈ హ్యూమనైజ్డ్ రోబోతో డేటా సేఫ్ అంటున్న ఎడ్యూ రోబో డెవలపర్ ప్రభా సుందర్తో నరేష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుత కాలంలో ప్రతిదీ ఏఐ టెక్నాలజీ. ఏ పని చేయాలన్నా మనం లేకపోతే ఏ కొత్త విషయం తెలుసుకోవాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఏఐ రోబో మీద ఆధారపడుతూ ఉన్నారు. ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి ఒక హ్యూమనాయిడ్ రోబో ఉంది, అది ఎడ్యూ రోబో దాని పేరు. దీనికి సంబంధించి మనతోటి మాట్లాడడానికి ప్రభా సుందర్ గారు ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ హ్యూమనాయిడ్ రోబోకు సంబంధించి దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది చెప్పండి. ఈరోజు మనం ఏటీసీలో ఉన్నాము. ఏటీసీ ఇనాగరేషన్ టైంలో ఎలాగ ఈ రోబో హెల్ప్ చేస్తుంది అనడానికి 3 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఒకటేమో సాఫ్ట్ స్కిల్స్ కూడా టీచ్ చేస్తుంది. ఇక్కడ నుండి సెకండ్ వన్, స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ అవుట్ సైడ్, వాళ్ళకి భాష పైన కూడా పట్టు లేదు. ఒక జర్మనీ వెళ్తున్నారు, ఇజ్రాయెల్ వెళ్తున్నారు, కానీ వాళ్ళకి ఆ లాంగ్వేజ్ పైన వాళ్ళ డైలీ రొటీన్స్ ఎలా ఉంటున్నాయి, దిగంగానే ఎయిర్పోర్ట్లో ఎలా మాట్లాడాలి, షాపింగ్కి వెళ్తారు, షాపింగ్లో ఎలా మాట్లాడాలి, అలాంటివన్నీ కూడా వాళ్ళకి తెలీదు. ఇది ఆ రకంగా వాళ్ళ లాంగ్వేజ్ని నేర్పిస్తుంది. వాళ్ళు తెలుగులో అడిగితే దాన్ని హిబ్రూలోనైనా, జర్మనీలోనైనా, జపాన్లోనైనా చెప్తుంది. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఆ లాంగ్వేజ్తో పట్టి వాళ్ళ డే టు డే యాక్టివిటీస్లో హెల్ప్ చేస్తుంది ఆ కొత్త ప్రదేశంలో ఉండేటప్పుడు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇవన్నీ డైలీ రొటీన్స్ ఉంటాయన్నమాట. ఇందులో ఇన్ని మాడ్యూల్స్ దీంట్లో ఉంటాయి. డైలీ రొటీన్స్లో హెల్ప్ చేస్తుంది. జనరల్గా ఎనీథింగ్ యూ వాంట్ టు లెర్న్ ఇన్ ఇంగ్లీష్ కానీ ఎనీ అదర్ లాంగ్వేజ్లో కానీ ఉంటే ఇక్కడ నుండి వచ్చిన స్టూడెంట్స్ అందరూ రిమోట్ ఏరియా నుండి వస్తారు. వాళ్ళకి లాంగ్వేజ్ పైన మామూలుగా తెలుగు పైనే ఎక్కువ ఉండదు పట్టు. కానీ ఇలాంటి లాంగ్వేజెస్ వెళ్ళి బయటికి వెళ్ళి డబ్బులు సంపాదించాలంటే వాళ్ళకి ఈ భాష పైన కొంచెం పట్టు ఉంటే వాళ్ళు చాలా అచీవ్ చేయగలుగుతారు. ఎవరు కూడా మోసపోరు తొందరగా కూడాను. మనం చూస్తున్న బయటకు వెళ్ళిన కంట్రీస్లో, ఇప్పుడు అమెరికా వెళ్తే ఇంగ్లీష్ ఈజ్ అ మస్ట్ లాగా, మన వాళ్ళే తెలుగు వాళ్ళే ఇదైపోతారు. అది వేరే వాళ్ళతో ఇంటరాక్షన్ తక్కువవుతుంది. కానీ భాష పైన మనకు పట్టు ఉందనంటే వీళ్ళు జర్మన్స్తో మాట్లాడగలుగుతారు. ఆ భాష మాట్లాడితే అక్కడ లోకల్ పీపుల్తో కనెక్ట్ అయిపోతారు. సో ఇన్ని మాడ్యూల్స్లో మేము ఇచ్చినవి అన్నీ చూడండి, ఇక్కడ అన్ని మాడ్యూల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ అన్నిటిపైన కూడా వాళ్ళు ఎన్ని లెర్న్ చేసి పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఉంటుంది దీంట్లో. ఇప్పుడు స్టూడెంట్స్లో ఒక క్లాస్ రూమ్లో కూర్చుంటే 40 మందికైనా 100 మందికైనా టీచ్ చేస్తుంది. అదే వచ్చి తర్వాత మీకు పర్సనలైజ్డ్గా నాకు ఈ సబ్జెక్ట్ పైన అర్థం కావట్లేదు, కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేయంటే అదే ఇది ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఇది కేవలం ఒక లాంగ్వేజ్ భాషాపరంగానే కాకుండా స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో క్లాసులు కూడా చెప్తుంది. క్లాస్ పరంగా కూడా చెప్తుంది. ఇట్ హ్యాస్ ఎ ప్లాట్ఫామ్. అంటే టీచర్ లేకపోతే, టీచర్ ఎమర్జెన్సీ వచ్చి ఆ రోజు క్లాస్ లేదు, రేపటి నుండి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒక సిలబస్ కంప్లీట్ కాలేదు, రోబో స్కూల్లో ఉందినంటే ఆ టీచర్ చెప్పవలసిన లెసన్ దీనిలో ఎనీ టీచర్తో అప్లోడ్ చేసి పెడితే అదంతా ముందు ఏమైందో మొత్తం అంతా తెలుసుకొని మైండ్ మ్యాప్ చేస్తుంది అంతా కూడా. ఈ లెసన్లో ఇదంతా కంటెంట్ ఉంది అని మొత్తం ఒక మ్యాప్ లాగా చేసి స్టూడెంట్స్కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. స్టూడెంట్స్ మధ్యలో ఆపి టీచర్ లాగా అడిగితే క్వశ్చన్స్ అడగవచ్చు. క్వశ్చన్స్ అడిగితే వాళ్ళకి ఆన్సర్ చేస్తుంది. వాళ్ళు ఇంకా డీప్ క్వశ్చన్స్ అడిగితే ఇంకా డీప్గా చెప్తుంది. వాళ్ళని రికగ్నైజ్ చేస్తుంది. క్లాస్ రూమ్లో ఇక్కడ కెమెరా ఉంది, కెమెరాతో విజువల్ అనలిటిక్స్ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ కెమెరా ఉంది, కెమెరా కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఏముంటాయి? ఇక్కడ దీనికి 2 కెమెరాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు క్లాస్ రూమ్లో మానిటర్ చేస్తుంది స్టూడెంట్స్ని. ఏ స్టూడెంట్ ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు, ఏ స్టూడెంట్ ఇంట్రెస్టెడ్గా లేడు అనడానికి అది హెల్ప్ చేస్తుంది. ఒకవేళ అది లోపల బ్యాక్ ఎండ్ సిస్టమ్తో కనెక్ట్ అయి ఉంటే, ఇప్పుడు స్టూడెంట్ రిజిస్టర్లో 50 మంది ఉంటారు, 50 మంది పేర్లు ఉంటాయి, అది మొత్తం అంతా స్కాన్ చేస్తుంది కెమెరాతో. స్కాన్ చేసి దానికి చెప్తుంది ఒక స్టూడెంట్ ఈ కోర్స్ పైన కార్పెంటరీ వర్క్ చేస్తున్నాడు, కానీ అతను కార్పెంటరీ ఇంట్రెస్ట్ లేదు, ఇంకా ప్లాస్టింగ్ వర్క్ పైన ఇంట్రెస్ట్ ఉండొచ్చు, అది అతనికి చెప్తుంది అనమాట. తర్వాత పీటీఎంలో కానీ పేరెంట్ టీచర్ మీటింగ్లో కానీ ఆ అబ్బాయి వచ్చి నాకు ఏం ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఏం చేయాలో కెరీర్లో తెలియటం లేదు, నా ఇంట్రెస్ట్ ఇవి అని చెప్తే అది ఆ రియల్ టైం డేటా, అంటే ఇప్పుడు జరుగుతున్నది ఇది క్యాప్చర్ చేస్తుంది కెమెరా, రియల్ టైం డేటా క్యాప్చర్ చేస్తుంది. ఇది జనరల్గా చెప్పండి మేడం, దీనికి సంబంధించినటువంటి పనితీరు కానీ దీని మెకనైజేషన్ కానీ ఏ విధంగా ఉంటుంది? దీనికి ఎట్లా దీని అవుట్పుట్ అంతా? దీని అవుట్పుట్ అంతా ఇప్పుడు అది లాంగ్వేజ్లో ఇస్తుంది, కింద రాస్తుంది, అది మాట్లాడుతుంది.
ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్, మీరు ఒక ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే మీరు అడగచ్చు. ఇది మీకు చెప్తుంది అవుట్పుట్ ఎలా వస్తుందని మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఒక క్లిక్ చేస్తాను, ఇక్కడ డైలీ రొటీన్, మీరు డైలీ వెళ్తూ ఉంటారు, మీరు చూసుకోవచ్చు ట్రైల్లో. సో డైలీ రొటీను మీరు అడగాలనుకుంటున్నారు. నేను ఈరోజు ఏటీసీకి వచ్చాను, కానీ నాకు ఏం చేయాలో కూడా తెలియటం లేదు. దాన్ని చెప్పవా? I'm sorry, I didn't understand that. Are we discussing daily routines? ఈరోజు నా క్యాలెండర్ చూసి ఏం చేయాలో చెప్పవా కొద్దిగా? ఇప్పుడు ఈ టైం అయింది, ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలో చెప్పవా, హెల్ప్ చేయవా? I'm not sure how this relates to our topic. Can we talk about your daily routines? నేను స్కూల్ వెళ్తున్నాను పిల్లల్ని డ్రాప్ చేయడానికి. I'm confused. Are you asking how to add a new school routine in a daily schedule? సో అలా డైలీ రొటీన్లో నాకు హెల్ప్ చేస్తుంది. ఏది ముందు నేను ప్లాన్ చేసుకోవాలి, సార్ట్అవుట్ చేస్తున్నాను స్కెడ్యూల్స్ అన్నీ కూడాను. దెన్ ఇంకా ఇలా ఈ మాడ్యూల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ మాడ్యూల్స్లో ఎవ్రీ మాడ్యూల్ ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది. ఇప్పుడు నేను స్టూడెంట్ని, నాకు జాబ్ రెడీనెస్ కావాలి, జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి, నాకు కెరీర్ ప్లాన్ చేయాలి. సో దిస్ మాడ్యూల్ విల్ హెల్ప్ ఆన్ ద కెరీర్ ప్లానింగ్. ఇది చూస్తే క్లాస్ రూమ్లో పిల్లలు ఒకటి వచ్చేస్తుంది మైండ్లోకి, నువ్వు చెప్పక్కలేదు, రోబో వచ్చింది అంటే దాంట్లో ఆటోమేటిక్గా ఉంది, దాంతో చేపిస్తున్నాం అన్నట్టు ఉంటుంది అనమాట. అది ప్లానింగ్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నాం కదా, మొత్తానికైతే ఈ రోబో ద్వారా అయితే ఒక స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఒక పిల్లవాడికి కావాల్సినటువంటి స్కిల్స్ అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు సాఫ్ట్ స్కిల్స్, లేదంటే బయటి దేశాలకు వెళ్ళేటప్పుడు లాంగ్వేజ్కి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. అట్లాంటి సమస్యలన్నింటినీ కూడా ఈ హ్యూమనైజ్డ్ రోబో ద్వారా అయితే పరిష్కారం దొరుకుతుందని మనతో చెప్తా ఉన్నారు. కెమెరామెన్ మనీతో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.